నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్. ఇదిగోండి ఇంకా నా మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికి ఇంకా మా అబ్బాయి ఎగ్జామ్స్ అయితే అయిపోలేదు ఫ్రెండ్స్, జరుగుతున్నాయి అనమాట. రోజు మార్చి రోజు వెళ్ళొచ్చి ఎగ్జామ్స్ రాస్తున్నారనమాట. ఈరోజు ఎగ్జామ్ లేదు, ఇంటి దగ్గరే ఉన్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళు. ఇదిగోండి ఇంకా పక్క దుప్పట్లన్నీ మడతలేసి బెడ్ అంతా ఒకసారి దులిపేసి మళ్ళీ పక్క అయితే వేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, పొద్దున్నే లేచి మనం స్నానం చేసి రెడీ అయ్యి ఈ పనులన్నీ చేస్తే ఈ ఎండకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, చిరాకుగా ఉండిద్ది. మన అందంగా రెడీ అవ్వాలని మనకు కూడా ఉండిద్ది. కానీ పొద్దున్నే రెడీ అయ్యి ఈ పనులన్నీ చేస్తూ ఉంటే మనకి ఎలా ఉండిద్ది, ఈ ఎండకి అసలు గాలి ఆడదు, కిచెన్లో ఫ్యాన్ ఉండదు. ఇంకా రెడీ అయ్యి మనకు ఉపయోగం ఏమన్నా ఉందా? మనం అంట్లు తోమి లేకపోతే ఏదన్నా కడిగి చెయ్యి తుడుచుకోవాలంటే మర్చిపోయి శారీకి తుడిచేసుకుంటాము. ఏదో ఒక పోపు వేసినప్పుడు ఆయిల్ మరకలు, బట్టలు ఉతికేటప్పుడు ఏదో ఒకటి పడతానే ఉంటాయి కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం రెడీ అయ్యి ఉపయోగం ఏముంది? పని అంతా చేసుకున్న తర్వాత నీట్గా రెడీ అయితే బాగుండిద్ది కదా. అందుకే శారీ మీద కొంతమంది పనులన్నీ హ్యాండిల్ చేయగలుగుతారు, కొంతమంది హ్యాండిల్ చేయలేరు అనమాట. పక్కకి జరిగిపోతూ ఉంటుంది కదా శారీ, మళ్ళీ దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడమే సరిపోద్ది. ఇంకా పని ఎక్కడ చేస్తామని చెప్పండి. ఈరోజైతే నేను పొద్దున్నే రెడీ అయ్యి నా పనులన్నీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అనేది చూడండి. ఇదిగోండి ఇంకా పక్క అవన్నీ దులిపేద్దాం స్నానం చేసి అనుకున్నాను. నేను లేకగానే ఇంకా మా వాళ్ళు చేసి నాకు ట్యాబ్లెట్స్ ఇవ్వన్నారు. ఇంకా వాటర్ ఇచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఇంకా తను వెళ్ళారనమాట స్నానానికి. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి పక్క దులిపేసి ఇల్లు అది ఊడ్చేసి ఇదిగోండి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా నేను వాకిలి అది ఊడవలేదు, ఈ మంత్ నాది కాదు కాబట్టి. ఇంకా మనం ఫ్రెష్ అయ్యి వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టి కల్లాపులు జల్లి ఇవన్నీ చేయాలంటే కొంతమంది కష్టం, కొంతమంది చేయగలరు కానీ అందరూ చేయలేరు. ఇవన్నీ నైటే చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను అనమాట, నానితే మెత్తగా ఉంటాయి అని. ఇగోండి ఈరోజు టమాటా పప్పు అయితే చేస్తున్నాను. పప్పు అయితే ఇగోండి గిన్నెలో వేసుకున్నాను అనమాట. అదేలేండి చెట్లో వాష్ చేసుకుంటున్నాను. బొద్దింకలు అయితే బాగా ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్. మందు అయితే ఆర్డర్ పెట్టాను, వచ్చిన తర్వాత అది యూజ్ అయిన తర్వాత వాడి యూజ్ అయితే బాగా మీకు కూడా ఆ లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. బాగా విపరీతంగా ఉన్నాయి మాకు, ఎందుకనో మరి. ఇగోండి ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టాను, ఉడకడానికి కొంచెం టైం పట్టింది కదా. ఇగోండి బియ్యం కూడా గిన్నెలో వేసుకుంటున్నాను, కడిగి నానబెడితే పక్కన బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇగోండి ఇంకా బియ్యం కూడా వాష్ చేస్తున్నాను అనమాట. ఎలా అయినా శారీ హ్యాండిల్ చేయడం కష్టం ఫ్రెండ్స్. అందులో వీడియోలు తీసేటప్పుడు శారీ అటు జరిగిపోకుండా ఇటు జరిగిపోకుండా చూసుకుంటూ వీడియోస్ తీయాలంటే చాలా కష్టంగా ఉంది. వీడియోస్ లేకుండా అయితే పర్వాలేదు, ఎలా ఉన్నా మనం ఇంట్లోనే ఎవరు ఉండరు కాబట్టి ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను. వీడియోలు తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అన్నీ పిన్స్ పెట్టుకొని తీయాలన్నమాట. ఇవన్నీ ఇంకా చపాతీలు చేస్తున్నాను అనమాట. నైటే నానబెట్టుకున్నా కదా, చపాతీలు అయితే మెత్తగా వచ్చినాయి ఫ్రెండ్స్. దానిలోకి ఇంకా నైటు ఆలు కర్రీ ఉంటే ఇంకా అది వేసుకొని తిన్నాము. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అనేది చిన్న పదమైనా నేను కృతజ్ఞతతో చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎంతో సంతోషంగా చెప్తున్నాను నా వీడియోస్ చూస్తున్నందుకు. ఇవన్నీ ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను. ఫ్యాన్ ఉండదు, ఈ ఎండలకి ఒళ్ళు చెమటలు పోసి ఒళ్ళంతా మంటలు ఫ్రెండ్స్. ఇంకా అందుట్లో వర్క్ శారీ కదా, ఇంకా గుచ్చుకుపోతూ ఉందన్నమాట. కానీ తప్పదు కదా, అందరూ నైటీల మీద ఉండి వీడియోలు చేస్తున్నారు అంటున్నారు. ఇంక పొద్దున్నే రెడీ అయ్యి ఏమేమి పనులు చేస్తున్నాం మనం అనేది మీకు ఈరోజు నేను వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వాకిలి కడగటం అదైతే చూపించలేదు. ఇదిగోండి ఇంకా చపాతీలు అయితే చేసేసాను, కాలుస్తున్నాను. మీలో ఎంతమంది హ్యాండిల్ చేయగలరు శారీ మీద? నేను కూడా హ్యాండిల్ చేయగలను, కానీ వీడియోలు తీసేటప్పుడు మాత్రం మనం పిన్స్ అయి పెట్టుకోవాలి. ఈ ఎండలకైతే గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్ వర్క్ శారీస్ అయితే. కాటన్ శారీస్, నార్మల్ శారీస్ అయితే పర్వాలేదు, కానీ
గుచ్చుకుపోతూ ఉంటాయి. ఇంకా జడ కూడా వేసుకోలేదు ఫ్రెండ్స్, ఈ మెడ మీద పడి చిరాకేస్తూ ఉంటుందని ముడి పెట్టుకున్నాను. అస్తమానం వీడియోస్లో శారీస్ లేకుండా నైటీల మీద చేస్తుంటే బాగోదని చెప్పేసి, అది కాక నేను రెడీ అయ్యి శారీ మీద ఏమేమి పనులు చేసుకుంటున్నాను అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఈరోజు. ఇదిగోండి మర్చిపోయి ఇంకా నా శారీతోనే ఆ ప్లేట్ తుడిచేసాను అనమాట. అదిగోండి మళ్ళీ నా చేతులు కూడా తుడి చేసుకుంటున్నాను. అలాగ ఏదో ఒకటి మనం మర్చిపోయి నైటీకి తుడి చేసుకుంటే ఏం కాలేదు, శారీకి తుడుచుకున్నాం అనుకోండి చేతి మీద పడతాయి అనమాట. టమాటా పప్పులోకి టమాటాలు కట్ చేస్తుంటే ఆ రసం వచ్చి నా శారీ మీద పడింది. ఇంకా ఇవి మరకలే కదా ఫ్రెండ్స్. ఇగోండి చపాతీలు చేశాను. నైట్ ఆలు కర్రీ కొంచెం ఉంటే ఇంకా అది మా అబ్బాయికి ఇచ్చాను. నేనైతే పంచదార వేసుకొని తిన్నాను. ఇగోండి మా అబ్బాయి పొద్దున్నే చాక్లెట్ తింటున్నాడు ఫ్రెండ్స్. కొట్టు దగ్గరికి వెళ్ళి వచ్చాడు, ఏదో తెమ్మన్నాను. ఇంకా వస్తా చాక్లెట్ కొనుక్కొచ్చుకొని ఇగోండి చాక్లెట్ కరిగిపోయింది, అది డైరీ మిల్క్ చాక్లెట్ కరిగిపోయింది. ఇంకా దాన్నే తింటున్నాడు. పెద్దోళ్ళైనా కానీ పిల్లలు వాళ్ళ అలవాట్లు చేష్టలు అయితే మానరు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా బట్టలు అయితే తడిపి పెడుతున్నాను సర్ఫ్ వేసి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అందరేమో నైటీల మీద చేస్తారు, శారీస్ కట్టుకోవచ్చుగా అంటారు. మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎలా తెలుస్తాయి చెప్పండి. డ్రెస్ మీద అయినా పర్వాలేదు హ్యాండిల్ చేసుకోవచ్చు, కానీ శారీ మీద మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ ఇంకా బట్టలు అయితే తడిపి పెట్టేస్తున్నాను. ఎవరి వాళ్ళకి అందరికీ కలిపి ఉతకట్లేదు ఫ్రెండ్స్, ఎవరి వాళ్ళకి సపరేట్గా పెట్టి ఉతికేస్తున్నాను అనమాట. అదే చెప్పా కదా ఈ మధ్య కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని, అందుకని ఎవరి వాళ్ళకి విడివిడిగా నానబెట్టి ఉతుకుతున్నాను. ఇదిగోండి ఇవి నిన్న ఉతికినవి అనమాట. ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేసి మడతలు అవి వేయాలి. చూడండి ఎన్ని పనులు ఉన్నాయో. ఇవన్నీ శారీ మీద హ్యాండిల్ చేస్తూ నేను చేసుకున్న పనులు అనమాట. ఇంకా ఉతికిన బట్టలన్నీ తెచ్చి లోపలేసి మడతలు వేసి, ఇంకా కొన్ని పనులు మనం వీడియోస్ తీయటానికైతే కుదరట్లేదు. ఇదిగోండి ఇంకా నేను కూడా చపాతీలు అయితే తింటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇవాళ ఒక జాకెట్ ఉంది, చేతి పని అయితే చేయాలి. ఇప్పుడు అంతగా లేవు ఫ్రెండ్స్ జాకెట్లు, అన్ సీజన్ కదా, పండగలు ఏమి లేవు కాబట్టి ఒకటి అరానే ఉన్నాయి. ఇంకా ఒకటి ఉంటే అదే చేతి పని చేస్తున్నాను అనమాట. చేతి పని చేసి ఉక్సులు కాజాలు అవైతే కుడుతున్నాను. ఫ్యాన్ కింద కూర్చున్నాను లేండి, కొంచెం బాగుంది. మరీ విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మా ఏసీ ఉండడం వల్ల కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట. అదిగాక మాకు బెడ్రూమ్లో వేడిగా ఉండిద్ది ఫ్రెండ్స్, హాల్లో అయితే చల్లగానే ఉండిద్ది. అదిగాక మా ఏసీ ఇది కలెక్షన్ ఇచ్చే వైరు కరెంట్ అందట్లేదు, ఏసీలోకి కరెంట్ అందట్లేదు ఫ్రెండ్స్. కొంచెం రిపేర్ అయ్యింది 2 రోజుల నుంచి. కరెంట్ అబ్బాయిని పిలిపించి సరి చేపిస్తున్నాం అనమాట. ఇగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, టమాటా పప్పు. ఇగోండి ఇంకా బట్టలు అయితే ఉతకడానికి వచ్చేసాను అనమాట. ఇప్పుడే ఉంది ఈ ఎండలు, ఇంకా వచ్చే నెలలో అయితే ఇంకా ఎక్కువ కాస్తాయి అనమాట. ఎండలు ముదిరిపోతాయి. ఈ ఎండలకి చెమటకాయలు కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకా చిరాకు అనమాట. ఇప్పుడే కొంచెం ఎండలకే చిరాకుగా ఉంది. ఇంకా రేకుల్లో ఉండే వాళ్ళ పరిస్థితులు ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. పూరింట్లో అయితే కొంచెం చల్లగా ఉండిద్ది, కానీ రేకుల్లో ఉండే వాళ్ళకైతే అమ్మో ఇంకా విపరీతమైన ఎండలు అన్నమాట. రాత్రి 2 రోజులు ఏసీ లేకపోయేసరికి చుక్కలు కనపడ్డాయి ఫ్రెండ్స్. మాకైతే ఏసీ వేసుకుంటున్నాక బాగానే ఉంటుంది, కానీ కరెంటు బిల్లు కట్టేటప్పుడే తెలిసిద్ది, దోలు తీరిద్ది. 3500 వచ్చింది మాకైతే కరెంటు బిల్లు. అమ్మో అనిపించింది ఏసీ వేస్తే. తక్కువ వేసుకుంటే ఏసీ ఓన్లీ నైట్ మాత్రమే వేసుకుంటే మొన్న 1300 వచ్చింది. ఇప్పుడు పగలు కూడా వేసుకుంటున్నాం కదా 3500 వచ్చిందనమాట. ఇగోండి ఉతికేసాను, ఇంకా జాడిచ్చేసి ఇక ఆరేయాలన్నమాట. ఇగోండి ఇక్కడ నీళ్ళన్నీ లాగేస్తున్నాను అనమాట వైపర్ తోటి, మళ్ళీ పాచి పడతాయి. అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా జారిద్దని చెప్పేసి ఇంకా వైపర్తో అన్నీ లాగేస్తున్నాను అనమాట. ఇటువైపు వస్తే నీళ్ళు పక్కింటి వాళ్ళ ఇంటి ముందుకు కూడా వెళ్తాయి ఫ్రెండ్స్. ఇంకా అవి కూడా వైపర్తో లాగేసాను అనమాట. మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు నిలబడితే పాచి పట్టింది అది ఇది అంటారు కదా అని చెప్పేసి. ఇవన్నీ ఇంకా ఉతికిని అన్నీ కంఫర్ట్లో పెట్టి ఇంకా అవన్నీ ఆరేస్తున్నాను అనమాట. చూడండి చీరని ఎలా హ్యాండిల్ చేయాలో చూపిస్తున్నాను అనమాట. నేను ఎంత పక్కకి లాక్కుందామన్నా కానీ ఆ చీర అలా పక్కకి వెళ్ళిపోతూనే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆరేసేటప్పుడు ఇలాంటివే వీడియోలు తీసేటప్పుడు మనం చూసుకోవాల్సింది. అదే డ్రెస్ నైటీ అయితే మనం ఇలా హ్యాండిల్ చేయాల్సిన పని ఉండదు కదా.
ఎంత లాగినా కానీ మళ్ళీ మళ్ళీ పైకి వెళ్ళిపోతానే ఉంది. పిన్ పెట్టుకున్నాను కానీ ఇలాంటివే చూసుకొని వీడియోలు చేసేటప్పుడు చేయాలన్నమాట. అందులో ఉండే మిస్టేక్స్ అవన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట ఈరోజు వీడియోలో. ఒక్కోరోజు ఎక్కువ ఉంటాయి బట్టలు, ఒక్కోరోజు తక్కువ ఉంటాయి అన్నమాట. ఏదో ఒక మరకలు పడతా ఉంటాయి వంట చేసేటప్పుడు. కానీ నాకే టమాటా రసం పడింది శారీ మీద. ఆయిల్ పోపు తాలింపు వేసేటప్పుడు ఆయిల్ చుక్కలు పడతాయి కదా. ఇవన్నీ ఇంక బట్టలు ఉతికేసి వచ్చి ఇవన్నీ అన్నం అయితే ఉడుకుతుంది అనమాట. ఇవన్నీ చేస్తున్నాను. ఇంకా మా వారికే వండుకున్నాం. మా వారు వర్క్కి వెళ్తారు కదా, ఒక్కొక్కసారి వస్తారు ఒక్కొక్కసారి రారు అని చెప్పేసి తనకి వండలేదు. నేను అన్నము మా ముగ్గురు కోసం వండుకున్నాను. ఇంకా తర్వాత మా వారు ఫోన్ చేసి నేను అన్నానికి వస్తున్నాను, నాకు కూడా అన్నం వండు అంటే ఇంకా మళ్ళీ తన కోసం అన్నం అయితే వండాను. ఇవన్నీ మా అబ్బాయిలు చదువుకుంటున్నారనమాట. ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు ఈ వీడియో తీసేటప్పటికి. మా వాళ్ళకి 11వ తారీఖుతో ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇంకా తర్వాత సెలవులు అనమాట. ఇంకా మా పెద్ద అబ్బాయికి అయితే ఈసెట్ ఎగ్జామ్ ఉంది, అది 23వ తారీఖు అప్పటికి అయిపోతాయి. ఇవన్నీ ఇంక ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట. ఫ్లోర్ క్లీనర్ వేసి తుడుస్తున్నాను ఇల్లంతా నీట్గా. చెప్పే కదా ఫ్రెండ్స్, బొద్దింకలు ఉండటం వల్ల చీరలో హ్యాండిల్ చేస్తా. ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టమో మీరు చెప్పండి ఫ్రెండ్స్. డ్రెస్ వేసుకొని నైట్ వేసుకొని అయినా చేయొచ్చు, కానీ చీరలో కొంతమంది హ్యాండిల్ చేయలేరు, కొంతమంది చేస్తారు. అటు జరిగి ఇటు జరిగిపోతూ ఉంటుంది. మనం ఎంత పిన్ని పెట్టినా కానీ శారీ ఇవన్నీ చూసుకుంటాం. మనం వీడియోస్ చేయాలి. వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇందులో నేను మీకు 2 రకాలు చూపిస్తున్నాను. వీడియోస్ చేయాలంటే మన శారీని ఎలా మెయింటైన్ చేయాలి, అది ఏమేమి మిస్టేక్స్ ఉంటాయి ఇవన్నీ చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో. ఇవన్నీ ఇంకా అన్నం అయితే వండుతూ ఆమ్లెట్ వేస్తున్నాను మా వారి కోసం. పప్పులోకి ఆమ్లెట్ వేయమన్నారు. ఇంకా సరేనని ఇవన్నీ ఆమ్లెట్ కూడా వేస్తున్నాను అనమాట. ఏముంది, ఆనియన్స్లో ఉప్పు పసుపు కారం వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గుడ్లు కొట్టేయాలి. తర్వాత ఇవన్నీ పెనం మీద వేసాను అనమాట. ఈరోజు వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు, తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్స్ ఇస్తే ఇంకా మాకు మోటివేషన్గా ఉండిద్ది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.